అంటే ఇంతకుముందు మార్కింగ్ చేసినటువంటి రూట్ మ్యాప్ని మళ్ళీ చేంజ్ చేశారు. వీళ్ళు ఇక్కడ మా పక్కన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు దీన్ని వాళ్ళ ఊరు కానాపూర్ వచ్చి విలేజ్ ఇంతకుముందు మార్కింగ్ వాళ్ళ పొలాల మీకెళ్ళి ఉన్నది. వాళ్ళ ఊరి శివాలలో ఒక్క పొలం పోతలేదు. అంతా జంగారెడ్డిపల్లి, రాంపూర్, చంద్రధన తండాలో చేసి అంత బీద రైతులే పాపం. ఈ రోడ్డు పోవాలంటే ఫస్ట్ మా ప్రాణాలు తీయండి, తీసి ఇది రోడ్డు వేయండి. ఎందుకంటే మేము బతుకుండి నరకం అనుభవించిన అవసరం లేదు. బతికి నరికి ఇప్పుడు ఈ రోజు సర్వే నెంబర్ ఇచ్చి రోడ్ల పాలు చేసిన రైతులని కరెక్ట్ ఇది కన్ఫామా ఏడంగానా ఎవరికి తెలియదు. దాన్ని బట్టి చూస్తే ఇక్కడ రాజకీయం నడుస్తుంది అనుకోవచ్చా ఈ RRR? 100% రాజకీయం ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ మార్పు వస్తున్నారు. మార్పు ఏది? మార్పు ఎక్కడుంది? మార్పు ఒక్క సంచి ఈరియా కోసానికి 15 రోజుల సంది కూర్చుంటే కూడా ఒక్క ఈరియా సంచి దొరకలే. మార్పు ఎలా ఉంటుంది? మార్పు ఇందిరమ్మ రాజ్యం ఎక్కడుంది? మార్పు 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 బీద రైతులు పుట్టడం మార్పా గవర్నమెంట్కు? ఇది ఎంతవరకు కరెక్టు? రైతులను ఇబ్బంది పెట్టవద్దని ఈ గవర్నమెంట్కు హెచ్చరిస్తున్నాం. ఈ గవర్నమెంట్కు తగిన బుద్ధి చెప్తాం. రోడ్ వేయాలంటే మా ప్రాణాలు పోవాలి. మా ప్రాణాలు పోయినాకనే ఈ రోడ్ వేయండి. మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నాకు 2 పిల్లలు, భార్య ఉంది. మనం నమ్ముకున్న అందరు ఉంటారు. వాళ్ళని బతికించడం మనకు 2 ఎకరాలు ఉన్నాయి. ల్యాండే 2 ఎకరాలు. దాని మీద బతకడం ఇన్ని జొన్నలో వడ్లో ఏవో వేసుకొని మేము ఇంత జీవనాధారం గడుపుకుంటున్నాం. అదే పోతే ఇది ఉన్న వాళ్ళకి వెళ్ళిపోతే ఎలాంటి ఎఫెక్ట్ లేదు. 2 ఎకరాలు పోయి 4 ఎకరాలు మిగులుతారు, 3 ఎకరాలు మిగులుతుంది. 10 ఎకరాలు ఉన్నోళ్ళకు. ఈ 2 చిన్న సన్నకారు రైతులు అందరూ పాపం ఇలా ఇబ్బంది పెడితే ఈ గవర్నమెంట్కు మంచిది కాదని హెచ్చరిస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా మీరు? ఇప్పుడు ఇక్కడ రూట్ మార్చారంటూ సన్నకారు రైతులను ఇబ్బంది పెడుతున్నారంటూ అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ ఈరోజు HMD ఆఫీస్కు మేము పేపర్ ఈరోజు లాస్ట్ డేట్ అన్నారు. లాస్ట్ డేట్ అంటే మీ అభ్యంతరం ఏంటో తెలిపమన్నారు. తెలిపమంటే మీ ఈరోజు లాస్ట్ 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ అప్లికేషన్ ఇవ్వాలని చెప్పి ఇవ్వాలంటే అన్ని ఊళ్ళ నుంచి వచ్చేసి అప్లికేషన్ ఇస్తామని వచ్చినాం. ఈ రోడ్డు మాకు ఇష్టపూర్వంగా చెప్తున్నాము. రోడ్ వేయాలంటే మా ప్రాణాలు తీయండి, ఈ రోడ్ వేసుకోండి, అభ్యంతరం లేదు. ఎందుకంటే బతికి ఉండి నరకం అనుభవించడం అవసరం లేదు. దీనికి ఇలాంటి బీదాలని పొట్టగొట్టి మీరు ఈ రోడ్ అవసరం లేదు.